హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి తొందరలోనే శ్రీరామనవమి రాబోతోంది. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా సీతారాముల్లాగా పార్వతీ పరమేశ్వరు లాంటి భార్యాభర్తలుగా జీవిస్తే ఈ భూలోకంలో చాలా ధర్మార్థ కామ మోక్షాలు అనేవి లభిస్తాయి. ఈ రోజుల్లో ఇటువంటి గొప్ప గొప్ప ప్రేమ జంటలు ఉండలేదు. దానికి కారణం పూర్వజన్మ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. అలా కాకుండా మనం పూజల్ని, మన సాంప్రదాయాలని, ఇలాంటి గొప్ప గొప్ప భార్యాభర్తల్ని గౌరవిస్తే మన జీవితంలో కూడా గొప్ప జీవిత భాగస్వాములు రావడం అనేది జరుగుతుంది. అందుకే ఎన్నో యుగాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని, సీతారాముల కళ్యాణాన్ని ఈ రోజుకి కూడా అంగరంగ వైభవంగా అన్ని దేవాలయాల్లోనూ జరిపించడం జరుగుతోంది. దీన్ని మనం పాజిటివ్గా అందరికీ కూడా చెప్పాలి. ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర అనుకోకూడదు. చరిత్ర, పురాణం ఏదైనా సరే ఇతిహాసం మంచి అనేదాన్ని ఎప్పుడూ కూడా 10 మందికి చెప్పాలి. ఈ శ్రీరామనవమి రోజు మనం సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా సీతారాముల విగ్రహాలు కానీ పటాన్ని కానీ పెట్టుకోవాలి. దీనికి గంధ పుష్ప అక్షతలు అనేవి తయారు చేసుకోవాలి. ఎన్ని పూలు ఉన్నా మల్లెపూలు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటారు కదా, సో మల్లెపూలతో అమ్మవారిని అలంకరిస్తే మంచిది. అలాగే నానావిధ పరిమళ పుష్ప గంధాక్షతలు అంటారు. వీటినే తలంబ్రాలుగా కూడా దేవుడికి నివేదిస్తే మంచిది. అలాగే పానకం, మిరియాలు, సొంటి, యాలకులు వేసినటువంటి బెల్లం పానకాన్ని దేవుడికి నివేదన చేసి అందరికీ పంచిపెట్టాలి. వడపప్పు పానకం లేదా వడపప్పు, పెసరపప్పు వేసి వండిన అన్నం, పరవాన్నం. ఇది వచ్చి జీలకర్ర, బెల్లం, ఇది రెండు నూరి చిన్న తమలపాకులో పెట్టి దేవుడికి నివేదన చేసి ఎవరైతే వైవాహిక జీవిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు స్వీకరిస్తే ప్రసాదంగా మంచిది. ఈ జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారంటే సీతారాములకి, వాళ్ళకే కాదు భార్యాభర్తలకి సహస్రార చక్రం నుంచి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ శక్తి ఉండాలని ఆ జీలకర్ర, బెల్లం అనేది పెట్టిస్తారు. అలాగే తులసి ఆకులు, విష్ణుమూర్తికి ఏ రూపానికైనా సరే తులసి ఆకుల్ని నివేదన చేస్తే చాలా మంచిది. శ్రీకృష్ణుడికైనా, శ్రీరాముడికైనా, విష్ణు స్వరూపాలైనటువంటి ఏ దేవుడికైనా తులసి ఆకుల్ని మాలగా కడితే మంచిది. ఇది వచ్చి కదంబ కడియం చెట్టు అంటారు. దీన్నే లక్ష్మీ పూజకి వాడతారు. సో సీతాదేవి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ ఆకుల్లో పసుపు, కుంకుమ పెట్టి గంధం, ఒక చిన్న దీపాన్ని పెట్టుకోవాలి. ఈ దీపానికి కనుక మనం పసుపు కుంకాలు పెట్టి అమ్మవారికి నివేదన చేసేలాగా ఒక దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇటువంటి చిన్న చిన్న పూజల ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దేవాలయానికి కళ్యాణంతో పాటు మన ఇంట్లో కూడా కొద్దిగా కళ్యాణం చేసుకుంటే చాలా మంచిది. సో మీరందరూ కూడా తప్పకుండా శ్రీరామనవమికి ఇలాంటి పూజ తప్పకుండా చేసుకోండి ఇంట్లో. అందరికీ కూడా రామాయణం యొక్క, భార్యాభర్తల యొక్క, సీతారాముల యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి. మా ఛానల్ ద్వారా అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.